ఖమ్మంలో మున్నేరు వరద ప్రవాహంగా పెరుగుతోంది. ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో ఖమ్మం వద్ద మున్నేరు వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. మున్నేరు పరివాహక ప్రాంతాల్లో వర్షంతో పాటు ఎగువన ఆకేరు బుద్ధవాగుకు వచ్చినటువంటి వరద మున్నేరుకు చేరుతోంది. సాయంత్రం 4 గంటలకు అనూహ్యంగా 14 అడుగులకు చేరింది. సాయంత్రం 5 గంటలకు 15 అడుగుల వరద ప్రవాహం పెరగడంతో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లా కలెక్టర్ అనుదీప్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్య మున్నేరు పరివాహక ప్రాంతాల్లో పరిశీలించారు. వరద ప్రవాహంపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేయాలని సూచించారు. మున్నేరు పరిసర ప్రాంతాల్లోకి ప్రజలు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇక మున్నేరు వరద ప్రవాహానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఈవినింగ్ శివ. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువన కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో మున్నేరుకు భారీగా వరద వస్తుంది. అటు ఆగేరు భారీగా వరద వచ్చినటువంటి నేపథ్యంలో ఆ వరద ఉంది. ప్రస్తుతం మున్నేరు 16 అడుగులకు కూడా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ లోతట్టు ప్రాంతాలలో పర్యటించారు. రెవెన్యూ, పోలీసు అధికారులతో పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతున్నప్పటికీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా కలిసి వరద పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆకేరులో వరద వచ్చినటువంటి నేపథ్యంలో వరద పరిస్థితి ఎలా ఉంది, అక్కడి తాజా పరిస్థితులు ఏంటి, ఎగువన వరంగల్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావం ఎలా ఉంది, ఇంకా వరద పెరిగే ప్రభావం ఉందా అన్న అంశాలను కూడా ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి 16 అడుగులు మున్నేరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులను అలర్ట్ చేశారు. మొత్తం 5 పునరావాస కేంద్రాలను కల్పించినటువంటి పరిస్థితులలో ఒకవేళ వరద లోతట్టు ప్రాంతాలకు చేరితే స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇంకా అంటే ఉదయం 10 అడుగులకు ఉన్నటువంటి మున్నేరు ఇప్పుడు ప్రస్తుతం 16 అడుగులకు పెరిగింది. అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు 6 అడుగులకు మున్నేరు పెరిగినటువంటి నేపథ్యంలో ఇంకా వరద పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఇంకొక 2-3 అడుగులు గనక వరద ప్రవాహం గనక పెరిగితే లోతట్టు ప్రాంతాలు అనేక ప్రాంతాలు కూడా నీటిలో మునిగిపోయే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం ఈ రాత్రి సమయం అంతా కూడా నిద్రపోకుండా జిల్లా కలెక్టర్ అనుదీప్ అయితే ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. స్థానిక పోలీసులను, అధికారులను కూడా అక్కడే పెట్టి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మున్నేరుకు ఒక్కసారిగా వచ్చినటువంటి వరదల నేపథ్యంలో ఆర్థికంగా చాలా నష్టం జరిగింది. అనేక ఇండ్లు కూడా నీట మునిగిపోయాయి. ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు, అనేక వస్తువులు కూడా నీటికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితులలో ఈసారి గతం విషయాలు పునరావృతం కాకుండా వాటిని జాగ్రత్త పడుతున్నారు. అందుకనే జిల్లా కలెక్టర్ అనుదీప్ ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకొని ప్రజలను అయితే అలర్ట్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం 16 అడుగులకు పారుతున్నటువంటి నేపథ్యంలో స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. తమ ఇంట్లో ఉన్నటువంటి అనేక వస్తువులను కూడా అంటే కింద ఉన్న వస్తువులను పైకి సబ్జాలు లేకుంటే స్లాబ్ల మీదకి ఎక్కించుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు వాళ్ళు పునరావాస కేంద్రానికి తరలిపోవాలన్నా కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఎక్కడి వస్తువులను అక్కడనే వదిలి వెళ్లాలన్నా కూడా ఇబ్బంది అవుతున్నారని అధికారులతో కూడా వాగ్వాదానికి దిగుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే రాత్రి సమయంలో గనక అనుకోకుండా మాత్రం వరద పెరిగితే తీవ్రమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నదనేది అధికారుల వాదన. అందుకనే ఒకవేళ మీరు వెళ్లాల్సి ఉంటే మాత్రం తప్పకుండా వెళ్లాలని అధికారులు గట్టిగానే స్థానికులకు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే ఉంది. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. వరద ఎట్లా పెరుగుతుందా, ఎగువన ఆగేరు, బుడిగేరు వాగు లో ఉన్నటువంటి వరద ప్రవాహం ఎలా ఉంది, ఆ 2 వాగులు గనక పెద్ద ఎత్తున పొంగి మాత్రం వస్తే ఇటు మున్నేరుకు భారీగా వరద వచ్చే అవకాశం ఉంది కనుక అటు ఎగువన ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ఇంకా 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో అధికారులు అయితే ఇప్పటికే అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ సూచనలు చేస్తూనే ప్రజలను
దగ్గరుండి కూడా ఆ పునరావాస కేంద్రాలు తరలించే తీసుకొచ్చినా కూడా వారు సహకరించట్లేదని కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఆయనకి ఎలాంటి ముప్పు లేకున్నప్పటికీ కూడా రాత్రి సమయంలో కనుక భారీ వర్షం కురిస్తే మాత్రము చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కొంతమంది ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్ళడానికి విముఖత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏకేష్ ఏంటి, ఏ రకంగా అధికారులు వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి? మీరు చెప్పినట్టుగా ఒకవేళ రాత్రికి గనక వరద ఒక్కసారిగా పోటెత్తితే పెను ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కదా? ఎస్, ప్రస్తుతం అయితే మున్నేరు పునరావాస కేంద్రాలు అటు పద్మావతి నగర్, వెంకటేశ్వర కాలనీ, కాలువడ్డు, బొక్కలగడ్డ ఇట్లా అనేక కాలనీలు కూడా ఈ మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం 16 అడుగులకు నీరు వచ్చింది. ఇంకొక 1-2 అడుగులు అంటే 17-18 అడుగులకు కనుక నీటి మట్టం చేరితే మాత్రము ఇంతకు ముందు మనం చెప్పిన కాలనీలన్నీ కూడా ఆ నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇళ్ళన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉంది. మున్నేరు వాగు పక్కనే కూడా అనేక ఇల్లు నిర్మాణం చేస్తున్నారు. ఇప్పుడు 16 అడుగులకు నీరు పెరిగితేనే దాదాపు ఇంటి ఆ గోడలు ఆనుకొని నీరు వెళ్తున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు 2 అడుగులు కనుక పెరిగితే వాటర్ అంతా కూడా ఇళ్లలోకి చేరి వారు బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. రాత్రి సమయం కనుక ఇంకా వరద ప్రవాహం కనుక పెరిగితే అందరూ నిద్రట్లో ఉంటారు, లేకుంటే అధికారులు గుర్తించని పరిస్థితి ఉంటుంది. ఎగువ ప్రాంతాల్లో కూడా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా కనుక వర్షాలు వస్తే మాత్రము చాలా తీవ్రమైన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకనే ఉదయం నుంచి కూడా జిల్లా కలెక్టర్ అనుదీప్, అటు మున్సిపల్ కమిషనర్ అగస్త్య, రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది కూడా అనునిత్యం ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కూడా ప్రజలకు చెప్తున్నప్పటికీ కూడా పునరావాస కేంద్రాలకు ఇప్పటికిప్పుడు తరలి వెళ్లాలంటే కట్టుబట్టలతో వెళ్లాలంటే ఇబ్బంది అవుతుంది. గతంలోనే చాలా ఇబ్బందులు పడ్డాము పునరావాస కేంద్రాల్లో ఉండి. ఇప్పుడు వెళ్తే మాత్రం తమ ఇల్లు మళ్ళీ మొదటికి వస్తాయి, ఇబ్బందులు పడతాము, అన్ని వస్తువులు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. వరద పెరిగే ఒక అవకాశం ఉందని చెప్తున్నారు కనుక తమ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా సర్దుకొని సెబ్జాలా లేకుంటే ఆ స్లాబ్ల మీద ఎక్కించుకోవడమా, లేకుంటే వాళ్ళకు తెలిసినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ ఇళ్లకు తరలిస్తామని అయితే అధికారులతోటి స్థానికులు వాగ్వాదం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో ప్రస్తుతానికైతే పోము, ఇంకా కొంత ప్రవాహం పెరిగితే మాత్రం తామే స్వచ్ఛందంగా వెళ్తామని స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ రాత్రంతా కూడా అధికారులు చాలా అలర్ట్ గా ఉండవలసినటువంటి అవసరం ఉందనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మనకి ఎగువ కురిసిన వర్షాలు, అదేవిధంగా పైనుంచి ఎస్పెషల్లీ మున్నేరు నిన్న రాత్రి పడ్డ వర్షం, అదేవిధంగా పొద్దున్న నుంచి అక్కడ పైన గూడూరు అక్కడ నుంచి వచ్చిన వానల వల్ల మనకి ఇన్ఫ్లోస్ పెరగడం జరిగింది. ప్రస్తుతం మీరు చూసినట్లయితే దాదాపు 14.5 ఫీట్లు ఇక్కడ కాలువొడ్డు దగ్గర ఉన్నది. ఇది స్లోగా రైజ్ అవుతా ఉన్నది. మా అంచనా ప్రకారం ఒక 15.5 లేదంటే 16 ఫీట్ వరకు వెళ్లే అవకాశం ఉంటుంది అని మేము అంచనా వేస్తా ఉన్నాం. అది దృష్టిలో పెట్టుకునే నేడు కమిషనర్ గారు, నేను ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలు ఏదైతే ఉన్నారో వాళ్ళు చూడడం జరిగింది. ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినాము. ఇక్కడ వాన లేనప్పటికీ కూడా ఎగువ కురిసిన వర్షాల వల్ల ఇక్కడ మనకి వాటర్ వస్తాయి అని వాళ్ళని అప్రమత్తం చేయడం జరిగింది. వారు కూడా మాకు సహకరిస్తామని చెప్పి మనము ఇవాక్యుయేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇమీడియట్గా రావడానికి వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది. పబ్లిక్కి ఒకటే విజ్ఞప్తి, వాగులు వంకలు జిల్లా మొత్తం మీద కూడా పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ పొంగుతున్న వాగులు రోడ్డు పై నుంచి పోతే కానీ, లో లెవెల్ కాజ్వేస్ కానీ దాటడానికి ప్రయత్నించొద్దు.